తెలుగు కంటే కూడా నేను ఇంగ్లీష్లో చదువుతాను, మామూలుగా మీకు అర్థం కాకపోయినా కూడా చదువుతాను. ఆఫ్టర్ 2 days he will revive us. On the third day he will rise us up that we may live in his sight. Amen. On the third day he will rise us up Amen. Amen. that we may live in his sight. ఏముందంటే ఇంగ్లీష్లో మూడో రోజు ఆయన మనందరినీ కూడా పైకి లేవనెత్తుతాడు. ఆమె చెప్పండి ఒకసారి. మూడో రోజు ఆయన ఏం చేస్తాడంట? నిన్ను పైకి లేవనెత్తుతాడు. మనందరినీ కూడా ఆయన పైకి లేవనెత్తి ఏం చేశారంట? ఆయన సన్నిధానంలో మనల్ని స్థిరపరుస్తారంట. చెప్పండి కొట్టండి ఒకసారి. ఆయన సన్నిధిలో జీవించినట్టుగా స్థిరపరుస్తారు. ఆయన దృష్టి ఎదుట మళ్ళీ ఆయన సన్నిధిలో మనం జీవించినట్టుగా అని చేపిస్తారంట. ఆమె చెప్పండి. ఎన్నో రోజు అమ్మా? మూడో రోజు. అందరు చెప్పండి, మూడవ రోజు ఆశీర్వాదం నీకు వస్తుందని చెప్పండి. పక్కన మూడవ రోజు ఆశీర్వాదం నీకు వస్తుంది. నవ్వి చెప్పండి హల్లెలూయా. మీ గుండె మీద చేయడం చెప్పండి, మూడవ రోజు ఆశీర్వాదం నాకు వస్తుందని చెప్పండి. మూడవ రోజు ఆశీర్వాదం నాకు వస్తుంది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియాకి ఏం వచ్చింది? స్వస్థత వచ్చింది. స్వస్థత. మరణం దాటింది, రోగం పోయింది కదా. దేవుని మందిరానికి వెళ్ళినాడు. ఆమేన్. అబ్రహాంకి ఆశీర్వాదం స్థలం కనిపించింది ఆమేన్ కదా. దాని తర్వాత నెక్స్ట్ ఎవరిది చూసినాము? ఎస్తేర్కి ఏం దొరికింది? కొత్త బట్టలు దొరికింది. మంచి వావ్ ట్యాంక్. ఎంతమంది కావాలి? వాణ్ణి కావాలా వద్దా? కావాలి. నాలుగవది ఎవరి గురించి చూసినాము? హోషియా ప్రవక్త ప్రవచనం. మూడవ రోజు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తావు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఫాస్ట్ గా. జాన్ 2:1. యోహాను 2:1.